వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ముందుగా బులెటిన్ లో టాప్ 10 న్యూస్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడడంతో మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించేందుకు సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరింది. ఒకే బస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ మంత్రులు బయలుదేరగా మరో 4 బస్సులు ఎమ్మెల్సీలు బయలుదేరారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం చేపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా చేపట్టిన లోకేష్ శంఖారావం కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుందన్నారు. లోకేష్ యువగలం చేపట్టిన తర్వాతే ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర వరకు కొనసాగలేదన్నారు. మిగిలిపోయిన ఈ ప్రాంతాల్లో నేడు శంఖారావం కార్యక్రమం చేపట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరాచక పాలన ఎండకడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సూచించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దేశంలో అత్యున్నత నగరాల జాబితాలో విశాఖ చేరడం మంచి పరిణామమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్రం జాబితాలో దక్షిణాది నుండి విశాఖ నగరం ఒక్కటే ఎంపిక చేయబడిందని, దీనివల్ల విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఇక వచ్చే 4 ఏళ్లలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న రావడం తెలుగువారు గర్వించదగ్గ విషయమన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. దేశ కొత్త ఆర్థిక శకానికి నాంది పలికిన పివి సేవలను గుర్తించి కేంద్ర అరుదైన గౌరవం ఇవ్వడం సంతోషమన్నారు. తెలంగాణలో భారీగా పోలీసు ఉన్నతాధికారులు పోస్టింగ్లు, బదిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్లతో పాటు 5 నాన్ క్యాడర్ ఎస్పీలకు పోస్టింగ్లు, అలాగే 39 మంది అదనపు ఎస్పీలకు పోస్టింగ్లతో పాటు బదిలీలు జరిగాయి. దాంతోపాటు 110 మంది డీఎస్పీలకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాచకొండ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ మీద వెళ్లిన సుధీర్ బాబుని మల్టీజోన్ 2 ఐజీగా నియమించింది. ఆ ప్లేస్ లో తరుణ్ జోషిని పంపించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పేరుమల బదిలీ చేసింది. ఇక రామగుండం కమిషనర్ గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సిపిగా జోయల్ డేవిస్, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా మురళీధర్లను నియమించింది. మరోవైపు ప్రస్తుతం పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న నవీన్ కుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తుంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా వేములవాడలో బండి సంజయ్ ఆటో నడిపి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైవర్లు ఆందోళన చెందకూడదని, బీజేపీ పార్టీ తమకు అండగా ఉంటుందని, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానం కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల అంశాలపై మంత్రుల బృందం సమావేశమైంది. పెండింగ్, ఐఆర్ వంటి అంశాలపై మంత్రి విద్యాశాఖ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు సీఎస్ జవహర్ రెడ్డిలు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జీపీఎఫ్ పెండింగ్ డబ్బులను వెంటనే రిలీజ్ చేసింది. పీఆర్సీని త్వరితగతిన ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. దాంతోపాటు మార్చి 31 నాటికి 5,600 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని ఆయన తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాకినాడ జిల్లా ఓడలరేవు నడి సముద్రంలో బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. బోట్లో మంటలు చెలరేగిన సమయంలో అందులో ఉన్న కృష్ణ అనే వ్యక్తి సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
బోట్లోని ఇంజన్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే ముజం అలీ అనే వ్యక్తి ఒరిస్సాలోని తన ఊరికి వెళ్లి వస్తూ అక్కడి నుండి గంజాయి చాక్లెట్లను తెచ్చి ఇక్కడ విక్రయించేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుండి 25 గ్రాముల గంజాయి పొడిని 675 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అంశంలో కేంద్రంతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో రైతన్నలు ఢిల్లీకి పయనమవుతున్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి రైతులు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఢిల్లీ చలో కార్యక్రమానికి వేలాది తరలి వస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ఢిల్లీకి వచ్చే దాదాపు అన్ని దారులను మూసివేశారు. వివిధ వాహనాల్లో అవసరం నిమిత్తం నగరానికి వచ్చే వారికి మాత్రమే నగరంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏ మాత్రం రైతులకు అనుమానం వచ్చినా వెంటనే వారిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. అన్ని రోడ్లలో వందలాది మంది పోలీసులను మోహరించారు. ఇక ఢిల్లీ నగరం సరిహద్దులో వేలాది మంది పోలీసులచే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోకి నిరసనకారులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అలాగే రహదారులపై బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే వేళ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి వస్తున్న దాదాపు 100 మంది రైతులను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్ఎంకేఎం దక్షిణ భారత కన్వీనర్ శాంతకుమార్ చెప్పారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెలపాటు సెక్షన్ 144 విధిస్తూ ఢిల్లీ పోలీసులు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ రంగానికి మేలు చేసి నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతూ ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్సినో జూన్ నాటికి బలహీనపడి ఆగస్టులో లానినా ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు దేశీయ, అంతర్జాతీయ పలు వాతావరణ సంస్థల ప్రణాళికలను పరిగణలోకి తీసుకుని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై దాని ప్రభావం పడుతుంది. పసిఫిక్ లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండటంతో ఎండల తీవ్రత పెరగడం, తక్కువగా వర్షపాతం నమోదు అవ్వడంతో కొన్ని చోట్ల ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లు, వడగాలులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా భారత్పై ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది నైరుతి సీజన్ 4 నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా జూన్లో తీవ్రమైన ఎండలు, వర్షపాతం కొనసాగింది. ఇక జూలైలో కొంతవరకు వర్షాలు కురిసినా ఆగస్టులో వరుణుడి జాడ కనిపించలేదు. మళ్లీ సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో గత ఏడాది దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్నినో దెబ్బతీసింది. మార్చి వరకు దీని తీవ్రత కొనసాగి తర్వాత ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమవుతాయని నిపుణులు తెలియజేశారు. పాకిస్తాన్లో మళ్లీ ఆ దేశ సైన్యం చేతిలోకి పాలన పగ్గాలు వెళ్లబోతున్నాయి. ఇక నుండి కూడా పేరుకు దేశ అధ్యక్షుడు, ప్రధానులు ఉన్న అంతర్గతంగా సైన్యం ఏది చెబితే అది జరిగేలా చేసేందుకు మరో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు పాక్ సైన్యం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తుంది. సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. గత ఆదివారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, బిలావల్ భుట్టో జార్దరి నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయని, అందులో తమ చైర్మన్ బిలావల్ భుట్టో జార్దరికి ప్రధాని పదవి కావాలంటూ పీపీపీ గట్టిగా పట్టుబడినట్లు తెలుస్తుంది. ప్రధాని పదవిని 3 ఏళ్లు, పీఎంఎల్ఎన్ 2 ఏళ్లు పీపీపీ పంచుకోవాలన్న ప్రతిపాదనపైన కసరత్తు జరుగుతుందని బిలావల్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పగ్గాలను ఏ పార్టీ ముందు స్వీకరించాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పీఎంఎల్ఎన్ తరపున నవాజ్ షరీఫే ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 14న మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ కానుంది. దీనిని బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. యుఏఈలోనే మొట్టమొదటి హిందూ ఆలయం ఇది. హిందూ మత సాంస్కృతిక గొప్పతనానికి ప్రాతినిధ్యం వహించేలా దీనిని నిర్మించారు. అలాగే అబుదాబి వైవిధ్యమైన వాతావరణం కూడా అందులో కనిపిస్తుంది. యుఏఈలో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మంగళవారం
శుక్రవారం అబుదాబి వెళ్లనున్నారు. బుధవారం నాడు మొదటి హిందూ ఆలయాన్ని మోడీ ప్రారంభించి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్ గల్ఫ్ ప్రాంతాల మధ్య బలమైన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందని యుఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలియజేశారు. హమాస్ మిలిటెంట్లీ టార్గెట్ గా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ రంగంలో మొదటిసారి హమాస్ చెరలో ఉన్న 2 బందీలను ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. దక్షిణ గాజాలోని రఫాలో వారిని కాపాడింది. గత 4 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో బందీలను రక్షించడం తొలిసారి. అత్యంత సాయుధుల పర్యవేక్షణలో ఉన్న అపార్ట్మెంట్ 2 అంతస్తుపై సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. భారీ కాల్పులు, గగనతల దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇక దాడుల్లో ఓ పసికందు సహా 67 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. హమాస్ దాదాపు 250 మందిని బంధించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొంతమందిని విడుదల చేశారు. ఇంకా 136 మంది హమాస్ చెరలో ఉండగా వీరిలో 2 ఇజ్రాయెల్ కాపాడింది. ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్న పాలస్తీనా జర్నలిస్ట్ ఒకరు హమాస్ ముఠాలో కీలక సభ్యుడని ఐడిఎఫ్ ఆరోపించింది. ఉత్తర గాజాలో భూతల దాడుల్లో భాగంగా సేకరించిన సమాచారంతో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలియజేసింది.